అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ పేరు పేరున, ఎస్పెషల్లీ శివాజీ గారికి అండ్ తరుణ్ భాస్కర్ అన్నకి అండ్ మట్టిల మాణిక్యం అన్న, మా కిరణ బోవరం అన్నకి అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అన్న. నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అని ఎప్పుడు క్వశ్చన్ వేసుకున్నా కూడా నాకు ఒకటే ఆన్సర్ అనిపిస్తుంది. సినిమా అనేది మనకు తెలియకుండానే లాగేసుకుంటుంది. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా అంతే పిచ్చి ఉండే సినిమా అంటే ఒక కామన్ విషయం ఉండే నాకు ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ. అదేంటంటే సినిమా అంటే చాలా పిచ్చితో ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న వేణు అన్న కానివ్వండి, మా డైరెక్టర్ కానివ్వండి, వంశనందిపాటి అన్న కానివ్వండి, మా బాయ్స్ కానివ్వండి, అంతెందుకు నేను అండ్ కిరణ్ అన్న అండ్ అటు సైడ్ కూర్చున్న మీలో కూడా చాలా మంది ఉంటారు సినిమా అంటే పిచ్చితోని. ఆ పిచ్చితోనే ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఈ ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, నేను ఏదో నా లైఫ్లో సాధించాలనుకుంటున్నా. అండ్ ఈ 21న ఏదో అవుతుంది, బలంగా అవుతుంది. మమ్మల్ని ఎంతమంది ఆపడానికి ట్రై చేసినా మేము బలంగా రిప్లై బ్యాక్ ఇస్తాం 21న రోజు అని నేను గట్టిగా చెప్తున్నా. యాజ్ మా డైరెక్టర్ చెప్పినట్టు చాలా నెగిటివిటీ అవుతుంది ఇన్స్టాగ్రామ్లల్లో, మీమ్స్లల్లో. ఒక ఫన్నీ మీమ్ని అదే క్లైమాక్స్ ఉంటుందని చెప్తున్నారు. నేను ఆ మీమ్ ఎవరు వేసిందో వాళ్ళకి చెప్తున్నా, అన్న నువ్వు వేసిన మీమ్కి ఇంకో నలుగురికి నా సినిమా వస్తుంది 21కి అని తెలిసింది, దానికి థ్యాంక్ యూ. బట్ క్లైమాక్స్ చూసినాక నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చేసుకుంటావేమో, జాగ్రత్త. అండ్ థ్యాంక్ యూ. ఈ జర్నీ, ఈ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏంది, అసలు ఎక్కడి నుంచో వచ్చినాం మనకు అసలు సినిమా మీద సంబంధమే లేదు. మా నాన్న ఎక్కడో ఏదో చిన్న కానిస్టేబుల్, మా అమ్మ ఒక హౌస్ వైఫ్. అసలు అట్లాంటి జర్నీ నుంచి ఈ స్టేజ్ దాకా రావడం అనేది అంత ఈజీ కాదు. అండ్ కిరణ్ అన్న, ఒకప్పుడు కిరణ్ అన్న షార్ట్ ఫిల్మ్స్ చూసేటోని, ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. అండ్ టుడే కిరణ్ అన్నే నా సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ మంచు మనోజ్ అని వచ్చినాడు, సాంగ్ బ్లాక్ బాస్టర్ అయింది. తర్వాత అడవి శేషన్ వచ్చినాడు, ట్రైలర్ బ్లాక్ బాస్టర్ అయింది. అండ్ ఇప్పుడు కిరణ్ అన్న వచ్చిండు. ఐ థింక్ మా సినిమా కూడా ఏమైతే మీరే చెప్పండి. సో డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ అయితే అని కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఆ ఊర్లో అంటే రాత్రి నిద్ర లేకున్నా షూటింగ్లు చేసినాం. అండ్ మా లైట్ మ్యాన్ అన్నలకి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. వర్షం వచ్చినా కూడా లైట్లని కాపాడుకొని వాళ్ళు వర్షంలో దడుచుకుంటా మాకు లైట్లు వేసి ఈ సినిమాని చేసినందుకు ఐ బి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ అన్న. అండ్ ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డారంటే సినిమాకి వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఏది అడిగినా కూడా ఇమీడియట్లీ ఆ సిచ్యువేషన్కి ఆ ఊర్లో ఉన్నా లేకపోయినా ఆ చుట్టుపక్కల వెళ్ళి ఎతుక్కొని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అండ్ ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ఈ సినిమాలో డిఓపి వాజిద్ అన్న, నా డే 1 షూటింగ్ గురించి నేను డెఫినెట్లీ చెప్పుకోవాలి. ఎందుకంటే డే 1 ఒక పెట్రోల్ బంక్లో షూట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు లేరు, నేను వాజిద్ అన్నే ఉన్నాము. అందరు ఏదో చిన్న బ్రేక్కి వెళ్ళినారు. అన్న ఇమీడియట్లీ ఆ వెనకాల ఫ్రేమ్ పెట్టగానే అక్కడ ఎవరు లేరు జరపడానికి, ఆయనే వెళ్ళి బట్టలు గిట్టలు అన్ని సెట్ చేసుకొని మరి ఆ షాట్ని కంప్లీట్ చేశాడు. అంటే ఎవరి మీద దేనికి డిపెండ్ అవ్వకుండా తన హానెస్టీ, సినిమాకున్న పిచ్చి బట్టి ఆయన అట్లా చేసుకుంటూ వచ్చినాడు. ఆయన మా సినిమాకి పనిచేసిన సురేష్ బొబ్బిల్ అన్న గురించి చెప్పాలి. మట్టి నుంచి పుట్టిన ఒక మనిషి ఆయన, ఎంత చెప్పినా తక్కువనే. అరే నాలాంటి ఒక న్యూ కమర్ హీరోకి ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సాంగ్ సురేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. నేను నీకు పాదాభివందనం చేయాలన్నా. నన్ను నలుగురికి పరిచయం అయ్యేలాగా నీ పాటతో తీసుకెళ్తున్నావు. అండ్ మిట్టపల్లి సురేందర్ అన్న, నీ లిరిక్స్ గురించి నేను ఎంత మాట్లాడినా అంత తక్కువ అన్న, అంత పెద్దోడిని కాదు నీ లిరిక్స్ గురించి మాట్లాడేంత. అండ్ విష్ మీలాంటి వాళ్ళతో ఇంకా వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆయన ఎంత హానెస్ట్ ఉంటాడంటే అంత హానెస్ట్ ఉంటాడు. ఇప్పుడు కూడా ఇందాక ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా ఏం ఆలోచించాడు నేను మాట్లాడిన మాట తర్వాత ఏంది అదా ఇదా అని. ఎందుకంటే ఆయన మట్టిలోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి వచ్చినాడు. బయటికి వెళ్ళి ఉన్నోళ్ళైనా ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడతారేమో కానీ ఊర్లో నుంచి ఉన్నోళ్ళు అయితే హానెస్ట్ దిల్సే బాత్ వస్తుంది. సో నేను ఒక్కటే చెప్పగలుగుతా,
21 రోజు మీరు సినిమాకి రండి. ఆ 15 సంవత్సరాల నుంచి ఏదైతే ఒకటి